నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం మురళి గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. పూజ అనే అంశం వచ్చింది, ఆ టాపిక్ వచ్చింది అని అంటే ఫస్ట్ రోల్ ని ప్లే చేస్తుంది దీపం. అంతే. దీపం తర్వాతే ఏదైనా పంచోపచారాల్లో కూడా ఫస్ట్ దీపమే మనం పెడతాం. మరి ఈ దీపారాధనకి చాలా చాలా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది. ఈ దీపారాధన అమ్మవారి ప్రీతి కొరకు చేసేవి ఎన్నెన్నో ఉన్నాయి. మీరు కూడా చాలా సార్లు లైవ్ లోనే చేసి చూపించిన సందర్భాలు ఉన్నాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం అవి వాళ్ళు చేసుకునేటటువంటి ఆరాధనలతో పాటుగా ప్రత్యేకంగా ఏదైనా దీపారాధన చెప్తారా అండి? ఖచ్చితంగా ఎక్సలెంట్ గా వీరు చేసుకుంటే అసలు ఈ 9 రోజులు 10 రోజులు కూడా ఈ దీపారాధన కానీ మనం చెప్పినటువంటి విధంగా చేస్తే ఎక్సలెంట్ గా మంచి ఫలితం లభిస్తుంది. ఇది ఎలాంటిదైనా అసలు ఈ సమస్య ఆ సమస్య అనేటువంటిది కాదు. వారు అమెరికాలో ఉన్నారు, మీ కొడుకు లేదా కోడలు, వారికి సంబంధించింది ఇక్కడ ఉన్న వాళ్ళు చేయండి. లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవి చేయండి. చదువు సరిగా రావటం లేదు పిల్లవాళ్ళకు, తప్పకుండా మనం చెప్పేటువంటి పని చేయండి. మీ యొక్క భర్తకు కొంత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, చెప్పిన మాట వినడం లేదు, నెగిటివ్గా అయిపోయాడు, మనం చెప్పింది చేయండి. ఇలాంటివి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మనం చెప్పేటువంటి రెమెడీ చేయండి. ముందుగా ఏదైతే మనకు 3వ తారీఖు నుండి చక్కగా కూడా నవరాత్రులు అమ్మవారి ప్రారంభం కాబోతున్నాయో, ఈరోజు 3వ తారీఖు రోజు ఉదయమే చక్కగా కూడా మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి ఉన్నాం, మొత్తము కూడా శుభ్రపరచుకోండి. ఇల్లు మొత్తము కూడా అది ఎట్లా శుభ్రపరచుకోవాలి, ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అనేటువంటిది కూడా చెప్పి ఉన్నాం. ఏది ఉంటే బాగుంటుంది, ఏవి ఉండకూడదు అని కూడా చెప్పి ఉన్నాం. 2వ తారీఖే చేసేయకూడదు. 2వ తారీఖు అమావాస్య ఉంది కాబట్టి ఏమంటే కదా 3వ తారీఖు చేయండి. 3వ తారీఖు వెళ్ళిన తర్వాత 3వ తారీఖు పొద్దున్నే. మరి డౌట్ వస్తుంది, పండగ స్టార్ట్ అయింది కదండి, మరి ముందు చేయొచ్చా? మేము 1వ తారీఖు చేసేసుకుంటాం అంటే కుదరదు, అంతేనా? అమావాస్య గడియలు ఉన్నవి, అమావాస్య వెళ్ళిన తర్వాతనే చేయండి. పండగ అయినా పర్వాలేదు. 3వ తారీఖు పండుగ అంటే అదే రోజు పండుగ చేయంగా ఒక గంట అంతా శుచి శుభ్రాలు ఉంటవి. అది పండుగతోనే సమానం. అది కూడా పాడ్యం నాడే చేసుకోవాలి. శుచి శుభ్రత ఇవన్నీ కూడా చేసుకొని చక్కగా కూడా ఇంట్లో పని, పిల్లలు పంపించడము అన్ని చేసుకున్న తర్వాత నిమ్మలంగా కూర్చొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోండి. అమ్మవారు అంటే ఇక్కడ ఒక 3 తమలపాకులను తీసుకోండి, అంటే 6 తమలపాకులు చక్కగా కూడా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఒక తాంబూలం అంటారు, చక్కగా పెద్ద తాంబూలంలో బియ్యాన్ని పోసుకొని 3 తమలపాకులను పెట్టుకొని పసుపుతో గౌరమ్మలను చేసి పెట్టాలి. 3 కూడా ముందే బొట్టు పెట్టేయకూడదు. ఇక మీరు దీపారాధన చేసిన తర్వాత వాటికి బొట్టు పెట్టాలి, పసుపుతో చేసినటువంటి గౌరమ్మలకు. దీపారాధన చేసాక పెట్టాలా? ముందే దీపారాధన చేసి అదే దీపారాధన ముందు గౌరమ్మని చేసుకున్న తర్వాత అక్కడ పెట్టేసి బొట్టు పెట్టేయకుండా ఇక్కడ గౌరమ్మ నెత్తి మీద ఇక్కడ బొట్టు పెడితే అది పసుపు గణపతి అవుతుంది. ఈ పక్క లెఫ్ట్ రైట్ మరియు నుదుటి మీద 3 బొట్లు పెడితే దానిని గౌరమ్మగా చెప్పడం జరుగుతుంది. విన్నారా? కనుక మీరు గణపతి పూజ చేస్తున్నారా, గౌరమ్మ పూజ చేస్తున్నారా అనేది ముందు క్లారిటీ. అంటే గౌరమ్మని చేయండి అంటున్నా. గౌరమ్మని చక్కగా 3 గౌరమ్మని చేసుకో, 3 పసుపు ముద్దలను చేసి పెట్టేసుకొని వాటికి లెఫ్ట్ రైట్ అండ్ నుదుటి మీద చక్కగా కూడా కుంకుమతో బొట్లు పెట్టేసుకొని చక్కగా మొదటి రోజు ఏ అవతారము, 2వ రోజు ఏ అవతారం, 3 ఇట్లా అన్ని రోజులకు సంబంధించి కూడా కుంకుమార్చన చేసుకునేటువంటి విధంగా 3 ప్లేట్స్ పెట్టేసుకోండి. 1 2 3 3 ప్లేట్స్ కూడా కుదిరితే వెండివి పెడితే ఎక్సలెంట్ ఉంటుంది. అమ్మవారి ముందు 108 నామాలకు చిటికడు కుంకుమార్చన అంతే. ఇక్కడ ఈ కుంకుమార్చన జరిగిన తర్వాత ఐశ్వర్య దీపం ఏదైతే చెప్పి ఉన్నామో మనము అదే విధంగా 3 ఐశ్వర్య దీపాలను ఏర్పాటు చేయాలి. 1 2 3. ఎలా పెట్టాలి ఐశ్వర్య దీపం?
కింద ఒక మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు, అందులో రాళ్ళ ఉప్పు, దానిపైన మళ్ళీ 2 మట్టి ప్రమిదలు, ఇందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసిన తర్వాత ఇక్కడ ఒక వత్తి వచ్చేసి మనకు తూర్పు సైడు, మరొక వత్తి వచ్చేసి దక్షిణం వైపుగా, మరొక వత్తి వచ్చేసి ఉత్తరం సైడ్. 3 వత్తులు కూడా అమ్మవారికి చక్కగా కూడా సమర్పించండి. 1 2 3 మూడు సెట్ల లాగా 3 సెట్లు 3 సెట్లు పెట్టేసి ఈ దీపంలో కుదిరితే అని కాదు, ఖచ్చితంగా చేయాలి. ఇలాచీని చెక్క కూడా, ఇలాచి, పచ్చకర్పూరము, అదేవిధంగా దాల్చిన చెక్క, సినిమన్, ఈ మిశ్రమాన్ని పొడిగా మార్చేసి ఈ పొడిని చక్కగా కూడా దీపాలలో వేసేసేయండి. వేసిన తర్వాత ప్రతిరోజు కూడా శ్రీ సూక్తం చదువుకోండి. ఏ అవతారమైనా కూడా మీరు ప్రతిరోజు శ్రీ సూక్తం చదవడం రాకపోతే విని ఎట్లనైతే స్లో మోషన్ లో పెట్టుకొని వింటూ చదివే ప్రయత్నం చేయండి. మెల్లిగా వింటే వచ్చేటువంటి మన ఫలితం వేరు, చదివితే వచ్చేటువంటి ఫలితం వేరు. కనుక చదివే ప్రయత్నం చెయ్యండి. కుదిరితే కనకదార స్తోత్రం చదవండి ప్రతిరోజు. ఏదైనా ఇవి 2 లేవా లలితా సహస్రనామాలు చదవండి, విష్ణు సహస్రనామాలు చదవండి. ఈ దీపారాధన ఈ 3 అమ్మవార్లకు కూడా ఎవరైతే చేస్తారో ధన కనక వస్తు వాహన యోగాలు వీరికి తప్పకుండా అమ్మవారిస్తుంది 21 రోజుల్లోపే. ఏదో ఒక పని ఏదున్నా కూడా సమస్య అనేటువంటి సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. 9 రోజులు పెట్టమంటున్నారు కాబట్టి మరి 9 రోజులు గౌరమ్మని సపరేట్ గా చేసుకోవటం, ఉప్పు దీపం ఇది ఇంచుమించుగా, మరి ఉప్పుని మళ్ళీ మార్చేయటం లాగానా, లేకపోతే కంటిన్యూ చేయొచ్చా ఒకే ఉప్పు మీద? దానికి సపరేట్ మళ్ళీ అయితే రెండో రోజు కూడా గౌరమ్మ, రెండో రోజుకే మనకు ఏమవుతుంది, అది కాస్త ఎండిపోయినట్టు అయిపోతుంది. దీంతో పాటుగా కుదిరితే కుంకుమ రంగులో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీడే మనం మార్చుకోవాలి, ఈ ఉప్పును కూడా మార్చుకోవాలి. మరి ఆ ఉప్పును ఏం చేయమంటారు? ఇది మారవాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో గాని పారే నీటిలో గాని వేయండి. గౌరమ్మల్ని రాసుకొని స్నానం చేయడమే చక్కగా 100% కూడా. అందులో అమ్మవారి అనుగ్రహం మనకు మీరు చూడండి, ముఖం ఎంత క్లియర్ అవుతుంది, అసలు ఎంత గ్లోనెస్ వస్తుంది తెలుసా. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని కొలిచినటువంటి పసుపుతో మీరు రాసుకొని స్నానాది కార్యక్రమాలు ఆచరించినట్టయితే తిరుగులేదు. పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేయమంటారా, లేకపోతే వాళ్ళకి కుదిరినప్పుడు పొద్దున గానీ సాయంత్రం గానీ చేయొచ్చు? ఐశ్వర్య దీపం ఒకటేసారి చేయండి. ఏ టైంలో? పొద్దుట అంతే, పొద్దున్న మార్నింగ్ వారి పనులంతా అయిపోయిన తర్వాత చేయండి. సాయంకాలము కూడా నామాలు చెప్పుకొని హారతి చేయండి, అంతే. 108 నామాలు అన్నారు, ఏ నామాలండి? ఈ రోజు ఈ అలంకరణ, ఈ రోజు ఈ అలంకరణ. మీ వాట్సాప్ గ్రూపులలో రొటీన్ అవుతూ ఉంటది. ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి, తర్వాత గాయత్రి, అన్నపూర్ణ, ఇలాగో తెలుస్తూ ఉంటుంది. గ్రూప్ లో వస్తూనే ఉంటాం అమ్మ, మనం చెప్పినా కూడా వారి గ్రూప్ లోవే ఫాలో చక్కగా మీరు ప్రతిరోజు కూడా డైలీ పంచాంగం చెప్తూ ఉన్నారు. అయ్యో, అమ్మవారికి సమర్పించి అష్టైశ్వర్యాలు మన వాళ్ళకి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే.